మాట్లాడుకోండి, మంచిగా మాట్లాడుకోండి, నవ్వుతూ మాట్లాడు, ఒకరినొకరు పలకరించుకోండి, సరదాగా ఉండండి, సంతోషంగా ఉండండి. నేను అసలు మూలి మొక్కలు వేసుకుని కోపిష్టులుగా ఉండమని నేను చెప్పట్లేదు. నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. సరదాగా మాట్లాడుకోవటం వేరు, సరసక్తులు వేరు. ఇక్కడ మన సహోదరులం ఇక్కడికి వచ్చిన తర్వాత బావ మరదలైనా సరే ఒక అన్నగా ఒక చెల్లిగా అటువంటి భావన కలిగి ఉండాలి తప్ప, మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్ అంతే తప్ప, ఏ మరదలా, రే బావా ఇటారా, ఇలాంటి పలుకులు, ఇలాంటి పదజాలం కూడా సంఘంలో రావడానికి వీళ్ళే. మీరు ఎంత భావమరుదులైనా, ఎంత ప్రేమికులైనా, ఎంత మంచి భార్య భర్తలైనా, బెస్ట్ కపుల్ అవార్డు మీకు ఇచ్చినా మీరు ఎలా పిలుచుకుంటారో, ఎలా మాట్లాడుకుంటారో అది మీ ఇంట్లోనే, మీ నాలుగు గోళ్ల మధ్యలోనే. మందిరంలోకి వచ్చిన తర్వాత సరసక్తులు కానీ, వేళాకోళాలు కానీ, వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, ద్వంద్వార్థాలు ఇచ్చే మాటలు మాట్లాడడం కానీ, డబల్ మీనింగ్ మాటలు. ఒక మాట మాట్లాడితే 4 రకాలుగా వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి మాటలు మాట్లాడడం కానీ విశ్వాసులకు తగవు. అందుకని దేవునికి వాక్యం